అందరి సహకారంతో హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము అని శర్లింగంపల్లి సర్కిల్ 49వ డిఈ ఆనంద్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కాజాగూడ నిహారిక అపార్ట్మెంట్లో గత నెల 29 నుండి జనవరి 31 వరకు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాత వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిహారిక అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సహకారంతో వస్తువులు, బట్టలు, వంట సామాగ్రి, పిల్లలు ఆడుకునే వస్తువులతో పాటు తదితర వస్తువులను సేకరించి జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారని తెలియజేశారు. అలాగే అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ శర్లింగంపల్లి సర్కిల్ ఇన్ఛార్జ్ మరియు ఏఈ రషీద్, ఎస్ఆర్పి కిష్టప్ప, ఎస్ఎఫ్ఏలు వాంకుడోత్ అనిల్ కుమార్, తిమ్మప్ప, జీహెచ్ఎంసీ సిబ్బంది రమేష్, ధనరాజ్, వెంకయ్యలతో పాటు నిహారిక మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి దగ్గరకు వస్తారా? వీడియో రికార్డ్ మన ఇతను వారికి రికార్డ్ చేస్తాం వీడియో. సో ఈరోజు మనము ఇక్కడ నిహారిక ఇంటర్లెక్ దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది. సో మేజర్ మోటో ఏంటంటే ఇది ట్రిపుల్ సెంటర్ ఏదైతే ఉందో ఆర్ఆర్ఆర్ కండక్టింగ్ ఫర్ రీయూజబుల్ ఐటమ్స్ని ఇక్కడ మనం అపార్ట్మెంట్ నుంచి గ్యాదర్ చేసి ఎవరికైతే రీయూజ్ చేయడం అంటే వేరే పూర్ పీపుల్ కానీ లేకపోతే నీడీ పీపుల్కి మళ్ళీ ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మనం ఏదైతే వేస్ట్ జనరేషన్ జరుగుతుందో అది ఇక్కడ తగ్గించి మళ్ళీ నీడీ పీపుల్కి మనం అందజేయడం వల్ల వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మేజర్గా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే క్లాత్, టాయ్స్ అండ్ యూటెన్సిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. సో వీటిని మళ్ళీ మనము నీడీ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. మన పరివారాన్ని కాపాడుకోవడం కోసం అంటే వేస్ట్ అనేది తగ్గించాలి, మినిమైజ్ చేయాలి ఫ్రమ్ హౌస్ హోల్డ్ లెవెల్. అండ్ దానికోసం ఈ కార్యక్రమం చేశాము. అండ్ ఆల్సో మనం ఏం చేస్తామంటే ఒక మన సర్కిల్ శేర్లింగంపల్లి సర్కిల్లో ఒక ట్రిపుల్ సెంటర్ అనేది ఉంది. అది మీరు సద్వినియోగం చేసుకొని దాని దగ్గరికి వచ్చి మీరు మీ వస్తువులు, పాత బట్టలు కానీ పాత టాయ్స్ ఏదన్నా ఉపయోగంలో మీకు లేనివి అక్కడ పెడితే మేము దాని నుంచి స్లమ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి అందజేస్తాం. California, San Diego.